మిత్రులకు, శ్రేయోభిలాషులకు అండ్ సబ్స్క్రైబర్లకు నమస్కారం. వెల్కమ్ టు కడలీస్ టాక్సేషన్, ఎ కంప్లీట్ బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ సొల్యూషన్ ప్లాట్ఫామ్. నేను మీ సిఏ కేవి సత్యనారాయణ. నేను చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ ఫ్రమ్ గుడివాడ. ఐఎమ్ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. మన తెలుగు వారి కోసం ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ మరియు పర్సనల్ ఫైనాన్స్ అండ్ బడ్జెటింగ్ తదితర ఆర్థిక విషయాలలో అవగాహన మరియు లాభాలను తెలపడం కోసమే ఈ ఛానల్ని మీ ముందుకు తీసుకొచ్చాం. సో ఈరోజు మన టాపిక్ ఓల్డ్ ట్యాక్స్ వర్సెస్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. చాలామందికి, ముఖ్యంగా శాలరీడ్ పర్సన్స్కి ఈరోజు ఉన్న డౌట్ ఏంటంటే, మనం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఆప్ట్ చేసుకోవాలా, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఆప్ట్ చేసుకోవాలా, ఎందుకు? సో ఇక్కడ మీ కన్ఫ్యూజన్ని పోగొట్టడానికి ఈ ప్రయత్నం. అసలు ఈ ట్యాక్స్ రెజ్యూమ్ని 2020 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం, ఎవరైతే కనుక ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ చేయకుండా వారు ట్యాక్స్ని సేవ్ చేయాలి అనుకుంటారో వారి కోసం ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అనేది తోడ్పడుతుంది. చూసుకున్నట్లయితే బడ్జెట్ 2023లో మనకి రివైజ్ చేసిన న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ రూల్స్ ప్రకారం ఈ కింది విధంగా 0 to 3 lakhs 0%, 3 to 6 5, 6 to 9 10, 9 to 12 15 and 12 to 15 20%, above 15 lakhs 30%. ఈ స్లాబ్స్ ప్రకారం ట్యాక్సెస్ మనం చెల్లించాల్సి ఉంటుంది మనం గనక కొత్త ట్యాక్స్ రెజ్యూమ్ని ఆప్ట్ చేసుకుంటే. అసలు కొత్త ట్యాక్స్ రెజ్యూమ్ ఆప్ట్ చేసుకోవడం కరెక్ట్ అంటారా? చూద్దాం రండి. ఇక్కడ మీరు చూస్తుంది 5 lakhs నుంచి 6 crores వరకు శాలరీ ఇన్కమ్ బిఫోర్ ఎనీ డిడక్షన్స్. ఇటుపక్క ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ రెజ్యూమ్, కరెంట్ న్యూ రెజ్యూమ్ అండ్ ప్రపోజ్డ్ న్యూ రెజ్యూమ్. కరెంట్ న్యూ రెజ్యూమ్ అంటే 2000 అప్ టు 2022 బడ్జెట్ వరకు ఉన్న న్యూ రెజ్యూమ్, అండ్ ప్రపోజ్డ్ న్యూ రెజ్యూమ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24, దట్ మీన్స్ అసెస్మెంట్ ఇయర్ 24-25 నుంచి. సో ఫ్రెండ్స్, అప్లికబిలిటీలో చూసుకున్నట్లయితే ఎంత ట్యాక్స్ మనం సేవ్ చేయగలం కంపేరింగ్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అండ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. ఇక్కడ మీకు 5 lakhs నుంచి 6 crores వరకు శాలరీ ఇన్కమ్ చూశారు, అండ్ అజ్యూమింగ్ 2 lakhs డిడక్షన్ అండర్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. అలా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంటైర్గా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లోనే మనకి తక్కువ ట్యాక్స్ అనేది పడుతుంది. సో కెన్ వీ కంక్లూడ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే బెస్ట్ అని? నో, నాట్ ఇన్ దట్ వే. బికాజ్ ఎందుకంటే ఇక్కడ మనం డిడక్షన్స్ అనేవి అప్ టు 2 lakhs కన్సిడర్ చేసాం. మేబీ 50,000 ఫర్ ద స్టాండర్డ్ డిడక్షన్ అండ్ 1,50,000 ఫర్ ద ఇన్ ఐటీసీ. ఇది సేమ్ ఎగ్జాంపుల్. నేను కనుక డిడక్షన్స్ ఎక్కువ ఉన్నట్లు చూస్తే కనుక ఏది బెస్ట్ అనేది చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి. మనం ఇక్కడ 4.2 lakhs ద మ్యాక్సిమం డిడక్షన్ అవైలబుల్ ఫర్ అన్ ఇండివిజువల్. ఇది 4,25,000 కనుక మనం తీసుకున్నట్లయితే 10 lakhs నుంచి 50 lakhs వరకు ఇన్కమ్ ఉంది. ఇక్కడ చూస్తే మనకి అప్ టు 15 lakhs వరకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఇస్ ద ఓన్లీ బెస్ట్ థింగ్. ఎందుకంటే మనకి ఆ డిడక్షన్స్ పోను వచ్చే ట్యాక్స్ లయబిలిటీ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ కన్నా తక్కువ. సో ఫ్రెండ్స్, ఐఎమ్ కంక్లూడింగ్ హియర్ దట్ ద సెలక్షన్ ఆఫ్ మనం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఆర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఏది బెస్ట్ అనేది చూసుకుంటే, మనం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఆర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఏది బెస్ట్ అని చూసుకుంటే కనుక, ఇట్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ అండ్ అవైలబుల్ టు యూ బిఫోర్ ఫైలింగ్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ బిఫోర్ 31st March ఆఫ్ ఎవ్రీ ఇయర్. కాబట్టి
మనకి డిడక్షన్స్ ఎక్కువ ఉంటే కనుక వీ కెన్ గో ఫర్ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్. అదర్వైజ్ డెఫినెట్లీ మనం న్యూ ట్యాక్స్ రెజిమ్ని ఆప్ట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద బెస్ట్ కేస్ అని మీకు తెలియాలి అంటే కనుక కాంటాక్ట్ మీ. మై నేమ్ is 9676362612. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.